ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనేటటువంటి పేరుతో గడిచినటువంటి 20 రోజులుగా వారు చేస్తున్నటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో ఇది రేపటికి ముగియబోతోంది. ముగియబోతుంటూ కాకుండా ఈ 21 రోజుల యాత్రలో జరిగినటువంటి సంఘటనలు కానీ అదే రకంగా వారి పార్టీకి లభించినటువంటి ప్రయోజనం కానీ ఒక్కసారి దాని మీద విశ్లేషణ చేద్దాం. ఎప్పుడైతే మే 13వ తేదీన ఎన్నికలనేటటువంటిది ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందో ఆ రోజున అనేక రకాలైనటువంటి వార్తలు బయటకు వచ్చినాయి. వైసీపీ పార్టీకి తొందరగా ఎన్నికలు జరిగితే ఉండేటటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో అది ఎన్నికలు ఆలస్యంగా అవటం వల్ల వచ్చేటటువంటి ఈ ప్రయోజనం పోయిందని వాదించినటువంటి తెలుగుదేశానికి సంబంధించిన మీడియా ఒక పక్కన, అదే రకంగా భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ కూటమిగా కట్టిన తర్వాత ఎన్నికలని డిలే చేయించినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రకమైన సహాయం చేసింది. సో దట్ కూటమి ఎక్కువగా క్యాన్వాస్ చేసుకునేటటువంటి అవకాశం లభించింది అనేటటువంటి మాట తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించినటువంటి కూటమి, దానికి తొత్తులుగా వ్యవహరించేటటువంటి మీడియా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొరకరాని కొయ్య, ఎవరికి లొంగేటటువంటి సమస్య లేదైనా, ఎవరి సలహాలు కూడా దాని తప్పుడు సలహాలు వినేటటువంటి అవకాశం లేదు. సో ఈ 20-25 రోజుల యొక్క ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో తనే సొంతంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే సిద్ధం అనేటటువంటి పేరుతో జరుగుతున్నటువంటి సభలు ఏదైతే ఉన్నాయో దానికి కంటిన్యూగా బస్సు యాత్ర చేయాలనేటటువంటి నిర్ణయం. సో రాష్ట్రంలో ఉండేటటువంటి దాదాపుగా 26 జిల్లాలని కూడా కవర్ చేస్తూ ఒక యాత్రను చేశారు. ఆ యాత్ర అనేటటువంటిది వైసీపీ క్యాడర్లో చాలా ఒక అద్భుతమైనటువంటి జోష్ని కలగజేసినటువంటి యాత్రగాను, అదే రకంగా కూటమి నీరసపడేటటువంటి యాత్రగాను తప్పనిసరిగా అభివర్ణించాలి. సో దీనిలో జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ ఏమిటంటే దాదాపుగా 221 మంది దానిలో పూర్వపు మంత్రులు ఉన్నారు. పూర్వం తెలుగుదేశం పార్టీలోను జనసేన కదా ఇప్పుడు ఎమ్మెల్యే లేరు, ఇందులో జాయిన్ అయినటువంటి వాళ్ళే. పూర్వం ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంపీలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, జిల్లాల అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అనేక మంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో చాలా పేరెన్నిక కలిగినటువంటి అనేక మంది, దాదాపు 221 మంది వైసీపీ పార్టీలో జాయిన్ అయినారు. తను ఎప్పుడైతే పులివెందుల నుంచి యాత్ర మొదలుపెట్టినాడు, రాయలసీమ ప్రాంతం నుంచి, కోస్తా ప్రాంతం నుంచి, అదే రకంగా ప్రస్తుతం ఆయన విజయనగరంలో ఉన్నాడు. సో విజయనగరంలో ఉన్నటువంటి వ్యక్తి 24వ తేదీన యాత్రని కంప్లీట్ చేస్తున్నారు. 25వ తేదీన పులివెందులలో వారు నామినేషన్ ఫైల్ చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో 3-4 సభలు, దాదాపు 100 సభలు మే 12వ తేదీ వరకు కూడా ఆ రకమైనటువంటి సభలు కండక్ట్ చేయాలనే నిర్ణయం కూడా ఉంది. ఎప్పుడెప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావటం మొదలుపెట్టినాడో వారు వన్ సైడ్ అయినటువంటి సందర్భాలు మొట్టమొదటి నుంచి వారు చెప్తూనే ఉన్నారు. మా ప్రభుత్వం వల్ల కానీ నా వలన కానీ మీకు ప్రయోజనం పొందితే తప్పనిసరిగా మీరు వైసీపీ పార్టీని ఆశీర్వదించండి, మాకు సైనికులుగా నిలబడండి అని అనేక మంది లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులందరూ కూడా మేము వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మేము కృతజ్ఞులుగా ఉండాలి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సో ఇవాళ అర్బన్లో ఉండేటటువంటి కొంతమంది తెలుగుదేశం సానుభూతి పరులు కానీ, లేదా కొంతమంది జనసేనకు సానుభూతి పరులు కానీ లబ్ధిదారులైనంత మాత్రాన వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయరని వారు మాట్లాడుతున్నారు. కానీ లబ్ధి పొందిన ఏ కుటుంబం కానీ ఏ వ్యక్తి కానీ మాట్లాడలేదు. అదొక అడ్వాంటేజ్. సో ఏవైనప్పటికీ కూడా ఈ బస్సు యాత్రలో దాదాపు 221 మందే కాకుండా 1,20,000 మంది సాధారణమైనటువంటి కార్యకర్తలు, ప్రజలు కూడా జాయిన్ అవ్వటం అనేటటువంటిది చాలా నోటబుల్గా, అంటే దాన్ని మనం గమనించాల్సినటువంటిది. ఇవి రికార్డ్స్లోకి ఎక్కేటటువంటి విషయం. ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ పార్టీకి ఇంత పెద్ద ఎత్తులో ఈ రకమైన ఆదరణ లభించలేదు. జనసేన పార్టీకి అయితే దాదాపు ఖాళీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల యొక్క ఇన్ఛార్జీలందరూ కూడా వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోయినారు. దానితో పాటుగా వారి యొక్క బస్సు యాత్రలో ఈ 21 రోజులు వారికి ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా ఇంకొక 2 రోజుల సమయంలో వారు తీయబోయేటటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేయడానికి
సిద్ధపడింది, ఆల్రెడీ టీం వర్క్ చేస్తుంది ఆల్రెడీ. సో ఈ సందర్భంలో ఒకే ఒక సంఘటన వారి మీద దాడి జరిగింది. ఆ దాడి వారి యొక్క హత్యకి కుట్ర చేసినటువంటి దాడిగా పోలీసు అభివర్ణించారు. సో ఆ దాడిలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి సతీష్ అనేటటువంటి వ్యక్తి ఏవన్గా ఉన్నాడు. వారిని ఈ కార్యక్రమానికి పురిగొల్పినటువంటి వ్యక్తి దుర్గారావు అనేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అదే రకంగా బోండా ఉమకి ప్రధానమైనటువంటి అనుచరుడు అనేటటువంటి ఆరోపణలు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా బోండా ఉమ ఎవరైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారో వారి కనుసన్నల్లోనే జరిగిందనేటటువంటి అభియోగాలు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బయటకు చెప్తోంది. దాన్నే ఊహించినటువంటి బోండా ఉమ చాలా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా వారి దగ్గర నుంచి వచ్చాయి. సో ఇటువంటి నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వంగవీటి రాధ అనేటటువంటి వ్యక్తిని రీప్లేస్ చేసేటటువంటి అవకాశం ఉంది అని మన దగ్గర విశ్వసనీయ సమాచారం వచ్చింది. లాస్ట్ మినిట్లో బోండా ఉమని నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత కూడా తప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని. అదే రకంగా అనపర్తి నియోజకవర్గంలోనూ మరొక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కాంపెన్సేషన్గా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మనకు వస్తోంది. సో ఇవన్నీ కనుక మనం చూస్తుంటే బోండా ఉమ అనేటటువంటి వ్యక్తి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని నుంచి కంటెస్ట్ చేయకపోవచ్చు అనేటటువంటి దానికే అనేక రకాలైనటువంటి బలాన్ని చేకూర్చేటటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. చూద్దాం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరగబోతున్నాయనేది మనకి స్పష్టంగా 2 రోజుల్లో తేలేటటువంటి విషయం. సో ఏమైనప్పటికీ కూడా బస్సు యాత్ర అద్భుతమైనటువంటి జోష్ని వైసీపీ క్యాడర్లో నింపటమే కాకుండా వైసీపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావడానికి ఒక రకమైన బేస్ ఏర్పడినటువంటి మాట అది. రేపు రాబోయేటటువంటి మరొక 20-22 రోజుల కాలంలో మరొక 100 సభల ద్వారా కూటమి యొక్క ఆశలని కంప్లీట్గా వారికి నీళ్లు చల్లటమే కాకుండా చరిత్రలో ఈ కూటమి అనేటటువంటి దానికి ఏ రకమైన స్థానం ఉండేటటువంటి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ ఎన్నికల్లో కనుక అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చంద్రబాబుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం, జనసేన పార్టీ ఇక మరి తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ వారి దగ్గర కార్యకర్తలు లేరు. సో జనసేన పార్టీ కూడా విడిపోయేటటువంటి ప్రమాదం. సో ఈ నేపథ్యంలో ఈ బస్సు యాత్ర అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక ఉత్సాహాన్ని కలగజేసిందంటలో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాగ్ధాటి కానీ, వారు మాట్లాడేటటువంటి విధానం కానీ, వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వారు చేసినటువంటి అభివృద్ధి, వారు చేసినటువంటి ఉపాధి కల్పన, వారు పట్టుకొచ్చినటువంటి పరిశ్రమలు, అదే రకంగా విద్య పట్ల, వైద్యం పట్ల వారు చూపినటువంటి అత్యంత కనబరిచినటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించినారు. 17 మెడికల్ కాలేజీలు రావటం, 10 షిప్పింగ్ హార్బర్లు రావటం, 10 దాదాపుగా ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వంలో కూడా జరిగినటువంటి వ్యవహారాలు కావు. ఇవన్నీ కూడా 1,05,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం, ఇవన్నీ కూడా చాలా చక్కగా బస్సు యాత్రలో ప్రజలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి 4 కోట్ల 10 మంది ఓటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమము, ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి పూసగుచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది కూటమికి ఆ ఆశలు అనేటటువంటి గల్లంత అవటం చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి తీర్పుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినట్లుగానే 175కి 175 స్థానాలు వారికి ఇవ్వబోతున్నారా, లేదా అనేక సంస్థలు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రావటం అనేటటువంటిది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, ఎన్ని సీట్లతో వారు వస్తారా అనేటటువంటిదే మిగిలిందనేటటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారా, మరొక 2 నెలల్లో జరిగేటటువంటి ఆ వ్యవహారాన్ని మనం కూడా జాగ్రత్తగా గమనిద్దాం.